హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో అయితే నేను కర్ణాటకలో ఉన్న ప్రసిద్ధ జలపాతం సాతోడి వాటర్ ఫాల్స్ని అయితే చూపించబోతున్నానండి. సాతోడి వాటర్ ఫాల్స్ అనేది బెల్గాం నుంచి 3.5 hours అయితే పడుతుంది. అలాగే 148 kilometers దూరంలో అయితే ఈ ఫాల్స్ అనేది ఉంటుందండి. ఈ ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే చాలా ఫారెస్ట్ అయితే చాలా థిక్ ఫారెస్ట్ ఉంటుందండి. అలాగే కర్వ్స్తో ఉండి మనకి చాలా ప్రశాంతంగా, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. మనకి ఎట్లాంటి వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండవండి. మనకు ఓన్ వెహికల్ తోటి వచ్చేయాలి ఇక్కడికి. కానీ ఫాల్స్ అనేది మాత్రం ఫాల్స్కి వెళ్ళే దారి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము బెల్గాం నుంచి ఉడిపి వెళ్ళే దారిలో అయితే ఇట్లాంటి మంచి మంచి ప్లేసెస్ అయితే చూస్తూ ఉడిపి అయితే వెళ్ళామండి. ఇక్కడ నుంచి 7.5 జర్నీ అయితే ఉడిపికి ఉంటుంది. కానీ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, అలాగే గోకర్ణ, మురుడేశ్వర్ ఇవన్నీ చూస్తూ వెళ్ళడం వల్ల టైం అనేది అస్సలు తెలియలేదు. ఇక్కడికైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసామండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి 1 kilometer వరకు అయితే నడవాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ ఎట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉండవు. ఇలా 1 kilometer మనం లోపలికి నడిచిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం కాస్త అక్కడంతా రాక్స్ అవన్నీ ఉంటాయి, కొంచెం ట్రెక్కింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ దగ్గర మనకి పార్కింగ్కి 100 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే పర్సన్ అనేది 10 rupees అనేది ఛార్జ్ చేస్తున్నారండి. ఈ విధంగా అయితే మనం లోపలికి టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. ఇలా మొత్తం మనం 1 kilometer నడిచిన తర్వాత వాటర్ ఫాల్స్ అనేది దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం దూరం ముందు నుంచే మనకి ఇలా పెద్ద పెద్ద రాక్స్ అనేవి ఉంటాయి. ఇలా మనం స్లోగా ట్రెక్కింగ్ చేస్తూ నడవాలండి. కొంచెం జర్నీ అనేది టఫ్గానే ఉంది. కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా అయితే చాలా బాగుందండి. కంపల్సరీ అందరూ ఒకసారి చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చూసారు కదా, మనకు రైనీ సీజన్ కాకపోయినా సరే వాటర్ అనేవి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. అదే రైనీ సీజన్లో అయితే మనకి ఇక్కడికి రాలేమండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఫ్లో ఉంటుంది. అట్లాంటి టైంలో రావడం కూడా సేఫ్ కాదు కదా. ఈ విధంగా అయితే మేము వాటర్ ఫాల్స్లో మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి. వాటర్ చల్లగా లేకుండా కాస్త లైట్గా ఎండగా ఉండి ఈ విధంగా అయితే ఫాల్స్ దగ్గర చాలా బాగుంది. లోపలికి మనకి ఎట్లాంటి స్నాక్స్ కూడా అలో లేవండి. లోపలికి స్నాక్స్ అనేవి అలో చేయట్లేదు. మనం బయటికి ఫాల్స్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళది చిన్న ఫుడ్ కోర్ట్ లాగుంది. మనము ఈ ప్లేస్లోనే ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి గోకర్ణకి అయితే వెళ్తున్నామండి. చూస్తూనే ఉండండి, రుచిగా చేద్దాం.